నమస్తే అండి అందరికీ మరో మంచి డిజైన్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ డిజైన్ తయారు చేసుకోవాలంటే ఏమేమి కావాలో చూసేద్దాం. ప్లెయిన్ బ్యాంగిల్స్, ఐ షేప్ సిల్వర్ కలర్ కుందన్స్, అలాగే గ్రీన్ కలర్ ఐ షేప్ కుందన్స్ తీసుకున్నాను. నేనైతే ఈ కలర్స్ తీసుకున్నానండి. మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. నేను ఈ 2 కాంబినేషన్‌లో డిజైన్ అయితే తయారు చేయబోతున్నాను. అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నాను. బ్యాంగిల్ ముందు తీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ ఇలా అప్లై చేసుకొని మొత్తము బ్యాంగిల్‌కి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్లై చేసి ఇంకో బ్యాంగిల్ తీసుకొని ఇలా అంటించాలన్నమాట. బ్యాంగిల్ ఇలా అతుక్కుంటది. మొత్తం ఇలా స్టిక్ చేసుకోవాలి బ్యాంగిల్. 2 బ్యాంగిల్స్‌ని కలిపి ఒక బ్యాంగిల్ లాగా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసిన బ్యాంగిల్‌ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఇలా మనకి ఎన్ని బ్యాంగిల్స్ కావాలో అన్ని బ్యాంగిల్స్ చేసుకొని ఇలా స్టిక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అయినాక అవి బాగా స్టిక్ అయిపోతాయి, అతుక్కుపోతాయి అన్నమాట. అయిన తర్వాత మనము ఏ డిజైన్ అయితే తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ డిజైన్‌కి ఇలా గ్లూ, నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూతోనే ఈ డిజైన్ తయారు చేస్తున్నాను. ఇలా గ్లూ అప్లై చేసి కుందన్స్‌ని తీసుకొని గ్రీన్ కలర్ కుందన్స్ ఒక రో, దాని కింద సిల్వర్ కలర్ కుందన్స్ అలాగా అంటించుకుంటూ పోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇలాగా ఒక డిజైన్ లాగా, ఒక లీఫ్ లాగా అనమాట. లీఫ్ డిజైన్ లాగా ఇలా అంటించాలి. ఇలాగా గ్రీన్ కలర్ కింద సిల్వర్ కలర్, గ్రీన్ కలర్, మళ్ళీ గ్రీన్ కలర్, మళ్ళీ సిల్వర్ కలర్, అలాగా ఇలా బ్యాంగిల్ మొత్తం అంటించుకుంటూ పోవడమేనండి. అంతే. ఈ డిజైన్ ఇంత సింపుల్గా చాలా బాగుంటుంది. లుక్ కూడా కొంచెం ఓపికతోనే ఇలాగా నీట్గా చేసుకోవాలి. ప్రాక్టీస్ ఉంటే ఇలాగా ఈజీగానే చేసేయచ్చు. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంటే ఈజీగా అయిపోతుంది. కాకపోతే కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది అంతే, టైం తీసుకుంటుంది అంతే, కానీ రాకపోవడం అనేది ఏముండదు. చాలా ఈజీ అండి. బ్యాంగిల్ మొత్తం ఇలాగా అంటించుకొని మొత్తం అయిపోయిన తర్వాత ప్రెస్ చేసుకోవాలన్నమాట నిదానంగా ఫింగర్తోని. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ బ్యాంగిల్స్ ఏ బ్యాంగిల్స్తో అయినా పేరప్ చేసుకొని వేసుకుంటే శారీస్ మీద కానీ డ్రెస్ మీద కానీ చాలా బాగుంటాయి. అలాగే డ్రెస్ మీద అయితే ఒక్క బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. బ్యాంగిల్ మొత్తం డిజైన్ అయిపోయిన తర్వాత చూడండి లుక్ ఎంత బాగుంటుందో అసలు. చూస్తున్నారుగా బ్యాంగిల్ మొత్తం ఇలాగా అంటించేసాను. ఇలా ఈజీగా చాలా ఎలిగెంట్ లుక్, చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. ఇలా కాంట్రాస్ట్ కలర్ ఏ కలర్తో అయినా మనం చేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తీసుకున్నాను. పింక్ అండ్ గ్రీన్, రెడ్ అండ్ గ్రీన్ అలా ఏదైనా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇదైతే వైట్ కలర్ డ్రెస్ మీద, గ్రీన్ కలర్ డ్రెస్ మీద అలాగా కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు, అలాగా మ్యాచింగ్ కూడా వేసుకోవచ్చు అని నేను ఈ కలర్ అయితే చేసుకుంటున్నాను. ఎలా ఉందండి, మొత్తం బ్యాంగిల్ అయితే అయిపోయింది. ఇగో చూడండి, ఇలాగా మొత్తం అయిపోయిన తర్వాత ఇలాగా ఫింగర్తోని ప్రెస్ చేసుకోవాలి నిదానంగా, గట్టిగా ప్రెస్ చేయొద్దు, ఇలా నిదానంగా చేసుకోవాలి. అంతేనండి, బ్యాంగిల్ అంతా రెడీ అయిపోతుంది. ఒక 1 డే మొత్తం ఆరిన తర్వాత చూడండి ఎంత బాగుందో. ఇలాగా ప్లెయిన్ బ్యాంగిల్స్తో కూడా పేరప్ చేసుకోవచ్చు, వేరే కలర్స్తో కూడా పేరప్ చేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు అండి. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇలా చాలా బాగుంటాయి. దేంతో పేరప్ చేసినా కూడా శారీస్ మీద, డ్రెస్ మీద, అన్నిటి మీద వేసుకోవచ్చు. మీకు కూడా నచ్చాయా? నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.